అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వచ్చేసింది. మార్చి 22వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది. ఇన్ఫాక్ట్ మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ కూడా కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగింది. 2008లో జరిగిన కేకేఆర్ మరియు ఆర్సీబీ మ్యాచ్లో బ్రెండన్ మెక్కలం చేసిన 150 రన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్లో బ్రెండన్ మెక్కలం చేసిన సెంచరీ సాయంతో కేకేఆర్ ఆర్సీబీ టీంను చిత్తుగా ఓడించింది. అయితే 17 ఏళ్ల తర్వాత మళ్లీ కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఎలాగైనా విజయం సాధించి కేకేఆర్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ట్రై చేస్తుంది. 18 ఏళ్లుగా కప్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణకు చెక్ పెడుతూ ఈ సీజన్లో కప్ కొడదామని ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతూ మరోసారి కప్ సొంతం చేసుకోవాలని కేకేఆర్. ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదిక ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు ఒక అనుకోని అతిథి వల్ల ఆటంకం ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. అదే అండి మన వరుణ్. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా మ్యాచ్ జరిగే రోజున ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. అయితే మ్యాచ్ జరిగే సమయానికి వెదర్ రిపోర్ట్ క్లియర్ గా ఉంది. రైన్ ఛాన్స్ 12% మాత్రమే ఉంది. ముందుగా టాస్ గెలిచిన టీం మొదట బౌలింగ్ చేస్తుంది. 2 రోజులుగా ఈడెన్ గార్డెన్స్ లో వర్షం కురుస్తుంది. దీంతో మొదట బౌలింగ్ చేసే టీం కు అడ్వాంటేజ్ ఉంటుంది. పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భువనేశ్వర్ లాంటి ప్లేయర్ కు ఇవి పర్ఫెక్ట్ కండిషన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో మనం కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి చెప్పుకుందాం. నెంబర్ 1 రింకు సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే డెత్ ఓవర్స్ లో జరిగిపోయే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ 4 ఇన్నింగ్స్ తలపడ్డారు. ఈ 4 ఇన్నింగ్స్ లో రింకు సింగ్ భువనేశ్వర్ వేసిన 21 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. యావరేజ్ 27గా ఉంటే స్ట్రైక్ రేట్ 128గా ఉంది. యావరేజ్ ప్రకారం చూస్తే ఈ బ్యాటిల్లో రింకుదే పై చేయి. స్ట్రైక్ రేట్ మాత్రం 128 మాత్రమే ఉంది. ఇదైతే డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ కాదు. దీంతో భువి రింకుని డెత్ ఓవర్స్ లో సైలెంట్ గా ఉంచగలిగాడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షిత్ రాణా. ఇదైతే పవర్ ప్లే లో జరిగిపోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఈ సీజన్ లో హర్షిత్ రాణా కేకేఆర్ తరపున ఫ్రంట్ లైన్ బౌలర్ గా బరిలోకి దిగుతున్నాడు. అయితే హర్షిత్ రాణా ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇప్పటి వరకు వీరిద్దరూ 2 ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. ఈ 2 ఇన్నింగ్స్ లో 17 బాల్ వేసిన హర్షిత్ రాణా 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. యావరేజ్ 23గా ఉంటే స్ట్రైక్ రేట్ 135.3గా ఉంది. అయితే హర్షిత్ రాణా ఈ 2 ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీని ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగాడు. అయితే ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో విరాట్ కోహ్లీదే పై చేయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే హర్షిత్ రాణా విరాట్ కోహ్లీకి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వర్షం కారణంగా బాల్ ఎక్కువగా స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో విరాట్ కోహ్లీ హర్షిత్ రాణాను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. నెంబర్ 3 కృణాల్ పాండ్యా వర్సెస్ వెంకటేష్ అయ్యర్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో జరిగిపోయే క్రేజీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరిద్దరు 2 ఇన్నింగ్స్ తలపడ్డాడు. ఈ 2 ఇన్నింగ్స్ లో 10 బంతులు ఆడిన వెంకటేష్ అయ్యర్ 11 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 11గా ఉంటే స్ట్రైక్ రేట్ 110గా ఉంది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్లో కృణాల్ పాండ్యాదే పై చేయి. వెంకటేష్ అయ్యర్ ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. అతన్ని ఎక్కువసేపు సైలెంట్ గా ఉంచలేము. అయితే ఈ రోజు జరిగిపోయే మ్యాచ్ లో కృణాల్ పాండ్యా వెంకటేష్ అయ్యర్ ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంచగలుగుతాడా, లేదా వెంకటేష్ అయ్యర్ తన క్లాస్ తో మ్యాచ్ ను కేకేఆర్ వైపు తిప్పగలడో చూడాలి. నెంబర్ 4 భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ఆండ్రే రసూల్. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉండబోయే మ్యాచ్ విన్నింగ్ బ్యాటిల్. భువి క్లాస్ కి రసూల్ పవర్ హిట్టింగ్ కి జరగబోయే బ్యాటిల్ ఇది. అయితే ఇప్పటి వరకు ఈ బ్యాటిల్ లో రసూల్ దే పై చేయి. రసూల్ కి భూమి మీద మామూలు రికార్డు లేదు. ఇప్పటి వరకు వీరిద్దరు 3 ఇన్నింగ్స్ లో తలపడ్డారు. ఈ 3 ఇన్నింగ్స్ లో 37 బంతులు ఆడిన రసూల్ 97 పరుగులు సాధించాడు. యావరేజ్ 97గా ఉంటే స్ట్రైక్ రేట్ 262గా ఉంది. ఈ 3 ఇన్నింగ్స్ లో భువి రసూల్ ను ఒక్కసారి మాత్రమే అవుట్ చేయగలిగాడు. దీంతో రసూల్ ఆర్సీబీకి పెద్ద హెడ్ఏక్ గా మారే అవకాశం ఉంది. డెత్ ఓవర్స్ లో ఆర్సీబీ రసూల్ ను ఎలా కౌంటర్ చేస్తుందో చూడండి. నెంబర్ 5 విరాట్ కోహ్లీ వర్సెస్ సూర్యనారాయణ. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో జరిగిపోయే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఇప్పటి వరకు వీరిద్దరూ 16 ఇన్నింగ్స్ లో తలపడ్డాడు. ఈ 16 ఇన్నింగ్స్ లో 118 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 127 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 31.8గా ఉంటే స్ట్రైక్ రేట్ 107.6గా ఉంది. యావరేజ్ పరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ముందంజలో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే సునీల్ నారాయణ్ ముందంజలో ఉన్నాడు. ఈ 16 ఇన్నింగ్స్ లో సునీల్ నారాయణ్ విరాట్ కోహ్లీని 4 సార్లు మాత్రమే అవుట్ చేయగలిగాడు. విరాట్ కోహ్లీ కూడా ప్రీవియస్ గా అతనికి అగైనెస్ట్ గా రన్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో నారాయణ్ ఆర్సీబీకి బిగ్ థ్రెట్ గా మారే అవకాశం ఉంది. నారాయణ్ కూడా మామూలు ఫామ్ లో లేడు. బోత్ బాల్ అండ్ బ్యాట్ రెండుతో రాణిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా అవార్డు కూడా సొంతం చేస్తున్నాడు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో సునీల్ నారాయణ్ ఎప్పటిలాగా విరాట్ కోహ్లీని సైలెంట్ గా ఉంచగలుగుతాడా, లేకపోతే విరాట్ కోహ్లీ బిగ్ షాట్స్ వెళ్లి నారాయణ్ బౌలింగ్ లో అవుట్ అవుతాడో చూడాలి. నెంబర్ 6 రజత్ పట్టిదార్ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కు ఒక యంగ్ టాలెంట్ కు మధ్య జరిగే హైలైట్ బ్యాటిల్. ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున పట్టిదార్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. ఫ్యాన్స్ కు టీమ్ మేనేజ్మెంట్ కు పట్టిదార్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పట్టిదార్ కూడా కెప్టెన్ గా రన్ చేయాలనే ప్రెజర్ ఉంటుంది. ఇప్పటి వరకు వీరిద్దరు 2 ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. ఈ 2 ఇన్నింగ్స్ లో 9 బాల్ ఆడిన పట్టిదార్ 17 పరుగులు సాధించాడు. యావరేజ్ 17గా ఉండగా స్ట్రైక్ రేట్ 188.9గా ఉంది. పట్టిదార్ స్పిన్ చాలా అద్భుతంగా ఆడగలరు. కేకేఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ స్పిన్నర్. దీంతో పట్టిదార్ కేకేఆర్ కు బిగ్ థ్రెట్ గా మారే అవకాశం ఉంది. కేకేఆర్ పట్టిదార్ ని ఎలా కౌంటర్ చేస్తారో, ఏ ప్లాన్ తో వస్తారో చూడాలి. నెంబర్ 7 జితేష్ శర్మ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్.
జితేష్ శర్మ మీద ఆర్సీబీ చాలా ఆశలు పెట్టుకుంది. దినేష్ కార్తిక్ రిటైర్ అయిన తర్వాత ఆర్సీబీ జితేష్ శర్మను ఆ ప్లేస్ లో తీసుకుంది. దీంతో జితేష్ శర్మ ఆర్సీబీ తరపున హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ 2 innings లో మాత్రమే తలపడ్డారు. ఈ 2 innings లో 9 బంతులు ఆడిన జితేష్ శర్మ 12 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 12గా ఉంటే స్ట్రైక్ రేట్ 133గా ఉంది. రిపోర్ట్స్ ని బట్టి చూస్తే సునీల్ నారాయణ్ మీద జితేష్ శర్మకు మంచి రికార్డు ఉంది. సునీల్ నారాయణ్ కు కోహ్లీ మీద మంచి రికార్డు ఉంటే జితేష్ శర్మ, రజిత్ పటికర్ కు నారాయణ్ మీద మంచి రికార్డు ఉంది. శర్మ కూడా స్పిన్ అద్భుతంగా ఆడగలడు. దీంతో కేకేఆర్ వీరిద్దరిని ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలి. సో ఇవి గైస్ కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరగబోయే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్. దీంట్లో మీరు ఏ బ్యాటిల్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పిఆర్ క్రికెట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.